వందలాది మంది ఆశలతో ఇక్కడికి వస్తారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అర్జీ ఇస్తే తమ కష్టాలు తీరుతాయని నమ్ముతారు. కానీ అక్కడ జరుగుతుంది వేరు. అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి తప్ప క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. అధికారులు ఫైళ్లను కదుపుతున్నారా లేక కాలక్షేపం చేస్తున్నారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఉదయగిరి ప్రాంత పరిస్థితి హృదయ విదారకం. బానుడి బగబగలకు చెరువులు, కుంటలు ఎండిపోయాయి. అడవి జంతువులు, పశువులు గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం అలమటిస్తున్నాయి. నీరు లేక అవి బక్కచిక్కిపోతుంటే యంత్రాంగం కనీసం తాగునీటి తొట్లు కూడా ఏర్పాటు చేయలేకపోవడం దారుణం. ఉదయగిరి, ఆత్మకూరు మెట్ట ప్రాంతాలని మనం గమనించినట్టయితే నీటి సౌకర్యం తక్కువ. నీటి లభ్యత కోసం ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకేసినప్పటికీ నెల్లూరు జిల్లాలో అధికారులు కూడా సహకరించడం లేదు. అందువల్ల మెట్ట ప్రాంత ప్రజలలో ప్రభుత్వాలు ఏదైనా మాకు వివక్షతకు గురవుతున్నాము, మాకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయండి, మాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. అందుకు ప్రధాన కారణం అధికారుల యొక్క నిర్లక్ష్యము. నెల్లూరు జిల్లాలో గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సోమశిల అగిలేవాల్ కెనాల్ కోసం ల్యాండ్ అక్విజిషన్కి 50 కోట్ల రూపాయలు కేటాయిస్తే మన అధికారులు డబ్బులు ఖర్చు పెట్టకుండా, పనులు చేయకుండా, భూసేకరణ చేయకుండా 6 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఒక్క రూపాయి కూడా నెల్లూరు జిల్లాకి నిధులు కేటాయించలేదు. దీనికి బాధ్యులు నెల్లూరు జిల్లా అధికారులు. వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ఉంది, అది పూర్తయినట్టయితే ఉదయగిరి అసెంబ్లీ మొత్తం సస్యశ్యామలం అయిపోతుంది. దాని మీద రూపాయి కేటాయించలేదు, పనులు ప్రారంభించలేదు. ముందు వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలి. డైలీ పనులు ప్రారంభించినట్టయితేనే ఉదయగిరి ప్రజల యొక్క కోపము, ఆవేదన తీరుతుందని చెప్తూ ఉన్నా. ఇటీవల మనం చూస్తూ ఉన్నాం, అడవులలో జీవించే పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, కోతులు రోడ్ల మీదకి, పల్లెల మీదకి వస్తూ ఉన్నాయి. అదే పల్లెల్లో ఉండాల్సినటువంటి గొర్రెలు, మేకలు అడవుల్లోకి పోయి నీటి వసతి లేక బక్క చిక్కిపోయినాయి. బర్రెలు, ఆవుల సంగతి కానీ అయితే ఎండుగడ్డి, పశుగ్రాసం లేదు, అవి సరిగా పాలు ఇవ్వడం లేదు. జనాలకి నీళ్ళు వసతి ఉన్నప్పటికీ కూడా భూగర్భ జలాలన్నీ ఫ్లోరైడ్తో నిండున్నాయి. అందువల్ల శాశ్వత పరిష్కారం కోసం మెట్ట ప్రాంతాల ఉదయగిరి, ఆత్మకూరు అసెంబ్లీలోని మండలాల అభివృద్ధి కోసం సోమశిల అగిలేవాల్ కెనాల్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరోవైపు జిల్లాలో ఆరోగ్య అత్యవసర సేవలు కుప్పకూలాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు గుర్తుకు వచ్చే 108 వాహనాలు ఎక్కడ వెతికినా కనిపించడం లేదు. సాంకేతిక లోపాలో లేక నిర్వహణ లోపమో కానీ పేదవాడి ప్రాణం గాలిలో దీపంగా మారింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఈ యొక్క 108 పథకం కేవలం రూరల్ ఏరియాల్లో మెడికల్ సర్వీసెస్ ఇవ్వాలి, ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా సకాలంలో మంచి వైద్యం అందించాలనే సదుద్దేశంతో ఆ రోజు ఈ యొక్క 108 పథకాన్ని ప్రారంభిస్తే ఇప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వము 108 రోడ్డు మీద కనిపిస్తే పాపం కొట్టినట్టు. ఈరోజు మనకి 108 కనిపించడం లేదు, పేదలు అలాగే ఉండిపోయినారు. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, చంద్రబాబు గారు ఏం ఆలోచించారో కానీ ఏదైనా ఒక ఆపద జరిగితే, ఒక ప్రమాదం జరిగితే అది 30 కిలోమీటర్లే. 30 కిలోమీటర్లో ఏదైనా మండల స్థాయిలో ఉండే ఒక హాస్పిటల్ ఉందంటే అటు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. అది యాక్సిడెంట్ కావచ్చు, హార్ట్ ప్రాబ్లం కావచ్చు, నువ్వు ఏదైనా నువ్వు చావు, అయ్యా మాకు జిల్లా కేంద్రాన్ని తీసుకోపోండి అని అంటే మాకు సంబంధం లేదు, మాకు 30 కిలోమీటర్ పరిధి వరకేను, ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ యాడ్ ఉంది, ఆడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతాం అనే విధంగా ఈరోజు తయారైంది. 190 కొత్త అంబులెన్సులు మేము అనేక అధునాతన సదుపాయాలతో మేము అవన్నీ కూడా తీసుకువస్తామని చెప్పి వైద్యశాఖ మంత్రి చెప్పినాడు, ముఖ్యమంత్రి గారు చెప్పిన సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఈరోజు అంబులెన్స్ అనేది ఎలాంటి మనకి కనిపించే దాఖలాలు లేవు. కాబట్టి ఈరోజు పేదల యొక్క ఆరోగ్యం మీద ఏ విధమైన ప్రభుత్వం శీతకన్ను ఉందో మనందరికీ అర్థమవుతుంది. కేవలం వీళ్ళందరినీ కూడా
ప్రైవేట్ ఆసుపత్రులకి వెళ్ళే విధంగా ఈరోజు ఏ ప్రమాదం ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళండి, మీరు అక్కడ చూపించుకోండి. ఏదైనా పెద్ద సమస్యలు కార్డియాలజీ సంబంధించినవి ఉంటే మాకు ఈ సెక్షన్లే ఈ పెద్ద హాస్పిటల్లో లేవు కాబట్టి, ఈ సూపర్ స్పెషలైజేషన్ లేదు కాబట్టి మేము చూడమని చెప్పి ఈ పెద్ద హాస్పిటల్లో చెప్పడం, తద్వారా ఏదో ఇంకా కార్పొరేట్ హాస్పిటల్కి సావో బతుకో ఆస్తులన్నీ అమ్మేసుకుని ఈరోజు పేద ప్రజలు అనేటువంటి గ్రామీణ ప్రాంతంలో వాళ్ళందరూ అల్లాడిపోతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంది. ప్రభుత్వాన్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటి ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మా జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. పేద ప్రజలకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 108 పథకం తీసుకొచ్చారు. ఆ పథకాన్ని మీరు చెప్పినట్లు ఆ 190 కొత్త అంబులెన్సులు తీసుకురండి, పేద ప్రజలకి ఆరోగ్య అయితే సదుపాయాలు ఉంటాయి అన్నీ కల్పించండి. ఈరోజు వ్యవసాయ రైతు సంఘం కూలీ వాళ్ళు అనేక గ్రామాల నుంచి ఆత్మకూరు మండలంలో అక్కడి నుంచి వచ్చారు. అయ్యా మా సమస్య ఇది, మా గోడు ఇది అని దూర ప్రాంతాల నుంచి వాళ్ళ గోడును వెళ్ళబోసుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. వెంటనే 108 అంబులెన్సులను అందరికీ అందుబాటులో తీసుకురావాలి. తద్వారా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్లో ఉండే వాటిని కూడా మెడికల్ సదుపాయాలను కూడా బలోపేతం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. వీటన్నింటికీ పరాకాష్ట ఒక సామాన్యుడి 30 ఏళ్ల పోరాటం. 3 దశాబ్దాలుగా ఒక ఇల్లు కావాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఆ ఫైల్ అంగుళం కూడా కదలలేదు. ఒక మనిషి జీవిత కాలమంతా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందేనా? నా పేరు కుమారయ్య. నేను ఇక్కడ నెల్లూరు ఎన్టీఆర్ నగర్లో ఉంటాను. 30 సంవత్సరాల నుంచి ఇల్లు లేదయ్యా. నేను కలెక్టర్ సార్కి చాలాసార్లు మనం చేసుకున్నాను, అర్జీలు పెట్టుకున్నాను. కమిషన్ ఆఫీస్కి వెళ్ళాను, అక్కడ కూడా నాకు న్యాయం జరగలేదు. అయ్యా టెక్కో ఇల్లుకి అప్లికేషన్ పెట్టుకున్నాను. అయ్యా చంద్రబాబు సారు నాకు ఇల్లు వచ్చేటట్టుగా మీరు ఈ ఆఫీసుల్ని అయ్యా త్వరగా నాకు ఇల్లు ఇవ్వండి అయ్యా. నేను బాడిగింట్లో ఉన్నాను, 30 సంవత్సరాల నుంచి బాడిగింట్లోనే ఉన్నానయ్యా. ఆరోగ్య పరిస్థితి కూడా ఏం బాగలేదయ్యా. నాకు దయతో చంద్రబాబు నాయుడు సారు 30 సంవత్సరాల నుంచి నేను బాడిగింట్లో ఉన్నానయ్యా. నాకు ఒక ఇల్లు టెక్కో ఇల్లు వచ్చేటట్టుగా సహాయం చేయమని నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనసారా మనవి చేసుకుంటూ, సార్ నారాయణ సార్ నేను పేదవాడిని సార్, నాకు ఇల్లు లేదు, చాలామందికి మీరు సహాయం చేశారు సార్. ఈసారి కూడా నేను మీకే ఓటేశాను. దయతో నాకు ఒక ఇల్లు ఇచ్చేటట్టుగా సహాయం చేయమని గౌరవ మున్సిపల్ మంత్రి నారాయణ సార్కి మనం చేసుకుంటున్నాను సార్. అర్జీలు తీసుకోవడం కాదు, వాటికి పరిష్కారం చూపినప్పుడే పాలనకు అర్థం ఉంటుంది. ఉదయగిరిలో మూగజీవాల దాహం తీరాలి, 108 వాహనాలు రోడ్డెక్కాలి, 30 ఏళ్ల ఆ పేదవాడి సొంతింటి కల నెరవేరాలి. మరి నెల్లూరు జిల్లా యంత్రాంగం ఇకనైనా మొద్దు నిద్ర వీడుతుందా? వేచి చూడాలి.